శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. గురువుగారు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారు ఈ యొక్క ఆశ్రమ ఆశయ సంకల్పానికి వారు అద్భుతంగా అమ్మకి ఏదైనా చేయాలనే ఆలోచనతో 99లో స్థలం కొనుక్కొని 2004లో పంచలోహ విగ్రహంగా రాజరాజేశ్వరిగా ప్రతిష్ఠ చేసుకుంటూ 2007లో దేవీ పంచాయతనంగా నైరుతిలో లక్ష్మీ గణపతి, వాయువ్యంలో సూర్యనారాయణ స్వామి, ఈశాన్యంలో సీతారాముల వారు, ఆగ్నేయంలో ఈశ్వరుడు. ఇది దేవీ పంచాయతనం. అలాగే అప్పుడు కూడా 2004 నుండి కూడా మన ఆశ్రమంలో ప్రతీ నెల పౌర్ణమి నాడు కుంకుమార్చనలు జరుగుతూ ఉండేవి. అప్పుడు ఏంటంటే ఒక ప్లేటు యంత్రం అవి ఇచ్చి చేయించేవాళ్ళం. అలా జరుగుతూ ఉండగా 2008లో కోటి కుంకుమార్చన యాగం చేద్దామని సంకల్పం గురువుగారు చేశారు. 10 రోజుల యాగ సంకల్పంలో ప్రతిరోజు చేసేటువంటి కుంకుమ తీసి అమ్మ దగ్గర వేసేసేవాళ్ళం. మనం రోజు కుంకుమ వేస్తే ఏమవుతుంది, ఒక మేరువుగా తయారవుతుంది. అది గురువుగారు ఇంచుమించుగా యాగం ఒక 5-6 రోజులు వచ్చింది. నిత్య అర్చన చేస్తూ ఉంటే ఆ కుంకుమలో ఎక్కువ శ్రీచక్రాలుగా దర్శనం ఇచ్చారు అమ్మవారు గురువుగారికి. అది అద్భుతమైనటువంటి దర్శనం అనుకున్నారు. ఆఖరి పూర్ణాహుతి సమయంలో అమ్మ ఆజ్ఞ ఏంటంటే, ఇక్కడ నేను 1000 స్వరూపాలుగా వస్తాను, శ్రీచక్రంగా పెట్టు, ఇది అవుతుంది అని అమ్మ చెప్పడం, ఆ సంకల్పాన్ని భక్తులందరికీ కూడా గురువుగారు తెలియపరచడం, భక్తులందరినీ దగ్గరగా సమిష్టి చేసుకుంటూ లలితా సహస్రం 1000 నామాలకి 1000 మేరువులుగా పెడదామని 2008లో సంకల్పం. భక్తులందరినీ మమేకం చేసుకుంటూ ఈ శ్రీచక్రాలన్నిటినీ కూడా 2008లో సంకల్పం వస్తే 2013లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 1001 శ్రీచక్రాలు కంచిపీఠం జయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా మన గురువుగారు ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. ఈ శ్రీచక్రాలు అంటే ఏంటంటే నవద్వార నికేతన. అసలు శ్రీచక్రం అంటే ఏంటి? శ్రీచక్రం అంటే ఒక యంత్రస్వరూపం. అమ్మ విగ్రహస్వరూపం, ఇది యంత్రస్వరూపం. మన దేహంలో ఉండేటువంటి 9 ద్వారాలు మనకి ఎలా అయితే అమ్మ నియమింపబడ్డాయో అలాగే శ్రీచక్రం కూడా నవ ఆవరణార్చునులుగా విరాజిల్లుతూ ఉన్నారు. దీనిని మించినటువంటి అద్భుతమైనటువంటి చక్రం మరొకటి లేదు, శక్తి ఇంకొకటి లేదు. శ్రీచక్రాన్ని చూస్తే చాలు. అలాంటిది ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు భక్తుల చేత కుంకుమార్చన చేయించుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ మనం కల్పిస్తున్నాం. ఈ మేరు దగ్గర కూర్చొని అర్చన చేసుకుంటే అద్భుతం. ఇంకొక పూజ, ఇంకొక శక్తి మనం ఏమీ చేయకలేదు. ఆ మేరు దగ్గర కూర్చొని వేడుకుంటే చాలు. శ్రీచక్రం ఉండేటువంటి చాలా గొప్పనైనటువంటి మహత్తరమైనటువంటి తల్లి. అలా 2013లో శ్రీచక్రాలను పెట్టుకుంటూ ప్రతి పౌర్ణమి నాడు భక్తులు అందరి చేత కూడా ఇక్కడ చేయిస్తామండి. భక్తులు రావాల్సిన సమయం ఏంటంటే ఉదయం 9:30, 10 గంటలకు మన ఆశ్రమానికి చేరుకుంటే కుంకుమార్చన చేసుకునే అవకాశం ఉంటుంది. వారందరికీ పూజా ద్రవ్యాలు నివేదనతో సహితం మనమే ఏర్పాటు చేస్తాము. అలాగే పౌర్ణమి నాడు తెల్లవారు 5 నుండి గురువుగారు శ్రీచక్రార్చన చేసుకుంటూ 10:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత కాసేపు అమ్మ గురించి ప్రవచనం చెప్పి అప్పుడు కుంకుమార్చన ప్రారంభిస్తాం. ఇక్కడ ఇంచుమించుగా 11:30 పూజ ప్రారంభిస్తే 1 గంట అవుతుంది. తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మ ప్రసాదం, భోజనం కూడా ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు కూడా పూజ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉంటాం. ఇక్కడ అతి త్వరలో ఇక్కడ మన ఆశ్రమంలో అమ్మ ఎంత చక్కగా శ్రీచక్రాలను దర్శనం మనకి ఇస్తున్నారో అలాగే అమ్మ అయ్య శివశక్తి ఐక్య రూపిణి లలిత కాబట్టి శివుడు శక్తి ఒకే చోట ఉండాలనే సంకల్పంతో కోటి శివలింగ బాణ మందిరం ఇక్కడ అతి త్వరలో నిర్మాణం చేయబోతున్నాము. అది కూడా ఏంటంటే ఒక శివలింగాన్ని ఎవరైనా కూడా ప్రతిష్ఠ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 1000 శ్రీచక్రాలకి 1000 మంది దాతలు ఉన్నారు. ఇక్కడ శాశ్వతంగా వాళ్ళ గోత్రనామాలతోటే శ్రీచక్రాలు ఉంటాయి. అలాగే శివలింగాలు కూడా నర్మదా బాణాలు ఇంచుమించుగా 3 అడుగుల శివలింగం 1116 మందికి అవకాశంగా ఇక్కడ కల్పిస్తున్నాము. ప్రత్యేకించి మహాలింగాల్ని కూడా ప్రతిష్ఠ చేసుకునే అవకాశం మన ఆశ్రమంలో ఉంది. వివరాలకి నెంబరు పరంగా ఎవరైనా ఆశ్రమాన్ని సంపాదించవచ్చు. శివాలయంలో మమేకం అవ్వచ్చు. పరదేవతార్పణమస్తు. అలాగే ఇక్కడ అమ్మ ఉన్నది అని అనటానికి ఎవరిని నమ్మించగలం? అమ్మ మనకి చెప్పింది అంటే అది చెప్పారా అమ్మ అనుకుంటా. అలాగే అందరూ కూడా ఏంటంటే భావనామాత్ర సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి. అంటే మనం ఇక్కడ మన ఆశ్రమం కుంచాలకురమయ్యపేటనే కాదు, ఎక్కడికి వెళ్ళినా మన భావం అనేది మనకున్నది అంటే ఖచ్చితంగా ఆవిడ దర్శనమిస్తారు. ఆ స్వామివారు మనకు దర్శనమిస్తారు. అలాగే 2014లో మన ఆశ్రమంలో అమ్మ నడిచి వచ్చారు ఇక్కడికి. బాలా త్రిపుర సుందరిగా అడుగులు వేసుకుంటూ పాదముద్రికలుగా ఒక 11 పాదముద్రికలుగా మన ఆశ్రమంలో అమ్మ వచ్చి దర్శనమిచ్చారు. అది కూడా
మా వాచ్మ్యాన్కి దర్శనం అయిందండి. ఫస్ట్ ఒక కాంతివంతంగా కింద ఫ్లాష్ అవుతూ ఉంటే తను ఒక్కసారే జడిసిపోయాడు. అలాగే ఇక్కడ మేము నిర్మాల్యం తీస్తూ ఉంటే బయటికి వెళ్ళి చూశారు కనుక ఒక 11 పాదముద్రికలుగా అమ్మ దర్శనం ఇచ్చారు. అదే ఇక్కడ ఫోటో రూపంగా మనం పెట్టడం అనేది జరిగింది ఇక్కడ.